వెల్కమ్ టు సికేఆర్ఎస్ క్లబ్. సికేఆర్ఎస్ క్లబ్ అభిమానులకి ప్రేక్షకులకి అందరికీ రాధే రాధే అండి. రోజు మనం గోదాదేవి పాసురాలు చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు మనం 8వ పాసురంలోకి వచ్చాము. ఆ తల్లి గోదా తల్లి శ్రీకృష్ణ పరమాత్మ దయ వల్ల ఇన్ని రోజులు ఇలా జరుగుతూ ఉన్నాయి. మా వీడియోస్ మీరు చూస్తున్నారండి, లైక్ చేస్తున్నారా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ వల్ల మేము ఇంకా హుషారుగా ఉత్సాహంగా మేము చేయగలం అన్నమాట. ఈరోజు మనం 8వ పాసురం చెప్పుకునే ముందు అన్నమాచార్య కీర్తన ఒకటి పాడుకొని ఆ తర్వాత పాసుర వివరణలోకి వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి, వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి, చెలియా పోడిమి కొలువున పొదలి. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి, చెలియా పోడిమి కొలువున పొదలి. రాముడు లోకాభిరాముడు, రాముడు లోకాభిరాముడు, గుణధాముడసురులకు దమనుడు. రాముడు లోకాభిరాముడు, గుణధాముడసురులకు దమనుడు. తామర కన్నుల దశరథ తనయుడు, మోమున నవ్వి మొక్క వెచలియ. తామర కన్నుల దశరథ తనయుడు, మోమున నవ్వి మొక్క వెచలియ. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి, చెలియా పోడిమి కొలువున పొదలి. కోదండధరుడు గురు కిరీటపతి, కోదిగ సురముని పూజితుడు. కోదండధరుడు గురు కిరీటపతి, కోదిగ సురముని పూజితుడు. ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు, నీ దశ చూపులు నుంచే చెలియా. ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు, నీ దశ చూపులు నుంచే చెలియా. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి, చెలియా పోడిమి కొలువున పొదలి. రావణాంతకుడు రాజశేఖరుడు, శ్రీ వెంకటగిరి సీతాపతి. రావణాంతకుడు రాజశేఖరుడు, శ్రీ వెంకటగిరి సీతాపతి. వావిలి పాటిలో వరమూర్తి తానై, గోవరి కొలువున ఉన్నాడే చెలియ. వావిలి పాటిలో వరమూర్తి తానై, గోవరి కొలువున ఉన్నాడే చెలియ. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి, వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి, చెలియా పోడిమి కొలువున పొదలి, చెలియా పోడిమి కొలువున పొదలి, చెలియా పోడిమి కొలువున పొదలి. జై శ్రీరామ్. రాధే రాధే. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మనం అన్నమాచార్య కీర్తన పాడుకున్నాం కదండి. ఇప్పుడు పాసురం వివరణలోకి వెళదాం. ముందు అమ్మ ఏం చెప్పారు అనేది కొంచెం వివరణ చెప్పుకొని ఆ తర్వాత పాసురంలోకి వెళదాము. ఇప్పుడు మనం 8వ పాసురం చెప్పుకోబోతున్నాం అన్నమాట. ఈరోజు మనకు అమ్మ గోదా తల్లి 30 రోజులు 30 పాసురాలు తిరుప్పావై రూపంలో మనకి అందించారు ఆ తల్లి. ఆ పాసురాలను మనం చెప్పుకుంటున్నాం. ఇప్పటి వరకు ఏంటంటే ఆ కృష్ణ పరమాత్మని ఒక నాయకుడిగా ఎంచుకోవటము, అమ్మ అందరినీ గోపికలందరినీ మొత్తం అందరినీ కూడా తీసుకొని రావడము, ఇట్లా అనమాట. మొన్న నిన్నటి పాసురాల్లో మొదటి గోపికని 2వ గోపికని నిద్ర లేపుతుంది అమ్మ. ఈరోజు 3వ గోపికని నిద్ర లేపుతుంది అనమాట. అట్లాగే ఈ పాసురాల్లో ఏం చెప్పారంటే అమ్మ వీటి వివరణ ఏంటంటే, ఇది వేదాలకే బీజం వంటిదిట. ఈ తిరుప్పావై అన్నది ఒక వేదములన్నిటికీను బీజం వంటిది. వేదమనై తుక్కుం నినాత్తుగుం అని వేదంలో వేద పురుషులు వాళ్ళు వివరించారు ఈ పాసురాలకి అని చెప్పని అమ్మ చెప్తున్నారనమాట. ఇది గోపికలందరూ కలిసి కృష్ణుని చేరే
విధానం. మనం కూడా అట్లాగే ఈ పాసురాలని చదువుకొని నెల రోజులు మార్గశిర మాసంలో ఈ పాసురాలు చదువుకొని కృష్ణ పరమాత్మను దరి చేరదాము, ఆయన్ని పిలుచుకొని మనం పూజించుకుందాము అని చెప్పని అమ్మ చెప్తున్నారనమాట. శ్రవణం మనం చెప్పుకున్నాం కదా, శ్రవణం 3 రకాలుగా ఉంటుంది అని. గోపికల్ని లేపేటప్పుడు అమ్మ శబ్దాలు వినపడుతున్నాయి కదా అని చెప్పని చెప్పారు కదా. ఒకటి పక్షుల కిలకిల రావాలు, రెండవది గుడిలో ఉన్న గంటలు నగర సంకీర్తన, మూడవది ఏంటంటేనండి పెరుగు చిలకడం. పెరుగు చిలికేటప్పుడు శబ్దం వస్తుంది కదా, ఆ పెరుగు చిలికే శబ్దాలు, మనం పడుకున్నప్పుడు వచ్చే గాజుల శబ్దాలు, ఇటువంటివన్నీ 3 రకాల శ్రవణాలు అనేవి ఉంటాయి. అటువంటి శ్రవణాలని మీరు వింటూ అట్లాగే అహంకారాన్ని తొలగించుకొని భగవంతుని మీద మమకారాన్ని పెంచుకొని మీరు అభిమానంగా చిత్తం భగవంతుని మీద పెట్టి ఆ చిత్తాన్ని ఎక్కడెక్కడో ఎటువంటి విషయాలకు అన్ని విషయాలకు మీరు దాన్ని తిప్పుతూ ఉండకుండా వేరే వాటి మీద పెట్టకుండా మన మనసులో భగవాన్ని కృష్ణ పరమాత్మని కంప్లీట్గా నింపుకొని మన చిత్తాన్ని భగవంతుడి మీద పెట్టి మీరు ఈ 30 రోజులు ఈ పాసురాలు చదువుకోండి అని చెప్పి చెప్తున్నారన్నమాట. సత్యాన్ని మనసులో ఉన్న సత్వాన్ని పైకి రాకుండా రజస్తులు తమో గుణాలని పెంచుకోకుండా ఉండటానికి ఈ మలినాలన్నింటినీ పోగొట్టుకోవడానికి మనం కృష్ణ పరమాత్మని ధ్యానం చేయాలట. అవి అవిద్య, అస్మిత, రాగద్వేషము, పట్టుదల, ఇంద్రియాలని నిగ్రహించుకోలేకపోవటము, బలహీనతలు ఇవన్నీ ఉంటాయి. ఇటువంటివన్నీ మీరు లేకుండా చూసుకోండి అని చెప్పని అమ్మ చెప్తున్నారనమాట. అట్లాగే కృష్ణ పరమాత్మ కూడా మనకి భగవద్గీతలో సాంఖ్యయోగంలో చెప్తారనమాట. ఏంటంటే శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యతి నిశ్చల సమాధా వచలా బుద్ధి తదాయోగమవాప్స్యతి. విన్నవాటితో వేసారిపోయి నీ బుద్ధి సమాధిలో నిశ్చలంగా నిలిచినప్పుడు నీవు యోగాన్ని పొందుతావు. బుద్ధిని నువ్వు మనస్ఫూర్తిగా భగవంతుడి మీద పెట్టినప్పుడు నిశ్చలమైన బుద్ధి ఎక్కడైతే మనకి ఉంటుందో అక్కడే మనకి మనసు నిలబడుతుంది. మనం భగవంతుని ముందు కూర్చున్నాం అనుకోండి, మన మనసు నిలబడాలి అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో వ్యవహారాలు ఉంటాయి, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఎవరికైనా, స్త్రీకైనా పురుషుడికైనా ఎన్నో రకాలైన బాధ్యతలు మనకి ఉంటూ ఉంటాయి. కానీ భగవంతుని ముందు కూర్చున్నప్పుడు అటువంటి బాధ్యతలు అవన్నీ నువ్వు పక్కన పెట్టి కనీసం కూర్చున్న కాసేపు అయినా 10 నిమిషాలు కూర్చొని, పావు గంట కూర్చొని, మన టైమును బట్టి మనం అడ్జస్ట్ చేసుకొని కూర్చొని భగవంతుడి దగ్గర మనసు భగవంతుడి మీద పెట్టి మీరు పూజ చేసుకొని ఆయన్ని కొలవండి అని అమ్మ చెప్తున్నారన్నమాట. అట్లాగే భగవానుడు కూడా అదే చెప్తున్నారు ఇక్కడ. ఏ శ్లోకంలో అంటేనండి సాంఖ్యయోగంలో 61వ శ్లోకంలో చెప్తున్నారు. రాగద్వేష వియుక్తేస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవైశ్చర్విదేయాత్మ ప్రసాదమధిగచ్చతి. రాగద్వేషాల నుండి విడిపడి స్వాధీనంలో ఉన్న ఇంద్రియాలతో, స్వాధీనమైన మనస్సుతో, విషయ వస్తువులతో సంచరించే మానవుడు ప్రశాంతతని పొందుతాడు. అంటే రాగద్వేషాలు అనేవి అన్నీ వదిలేయాలి మీరు అని చెప్పని స్వామి చెప్తున్నారనమాట. అట్లా చేయగలగటం సామాన్యమైన విషయమా అండి? ఇది కూడా ప్రశాంతత అనేది స్వామి మీద మనసు నిలవాలి అనేది స్వామి మనల్ని అనుగ్రహిస్తేనే కృష్ణ పరమాత్మ మనకి వస్తుంది. అటువంటి స్థితి ఇవ్వమని మనం ఆయన పాదాలు పట్టుకోవాలి అని అమ్మ ఈ పాసురంలో మనకు చెప్తున్నారనమాట. మనం ఈరోజు 8వ పాసురంలోకి వెళ్ళి 8వ పాసురం చదువుకుందాము. ఈశ్వానం వెల్నెన్ను ఎరుమై సిరువీడు மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் போதுகல முடையாய் பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்ணு மாவாய் பிள்ளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென் நாராயண் அருளேலோர் எம்பாவாய்.
ఆండాళ్ తిరుగలిగలే శరణం శరణం. అమ్మ ఈ పాసురంలో ఏం చెప్తున్నారంటేనండి, తెల్లవారిపోతున్నది, పక్షుల కిలకిల రావాలన్నీ వినపడుతున్నాయమ్మా. గేదెలు లేచి, పశువులు లేచి వాటి మొదటి పచ్చికని తింటున్నాయిట. అంటే ఫస్ట్ మనం కనుక లేచి బ్రష్ చేసుకొని స్నానాలు అవి చేసి బ్రేక్ఫాస్ట్ ఎట్లా చేస్తామో అట్లాగే అవి కూడా లేగదూడలు కానీ గేదెలు అవి పశువులు కానీ వాటి మొదటి పచ్చికని తింటున్నాయి. అవి తినేసి పాలిచ్చేసి అవి బయటికి వెళ్ళిపోతాయి. గేదెలు మళ్ళీ అవి బయట గడ్డి తినటానికి వాటికి పశువుల కాపర్లు అట్లా తీసుకెళ్తారు. అట్లాగే ఇక్కడ కూడా మన నందవ్రజంలో కూడా కృష్ణ పరమాత్మ గోవులని ఆవులని గేదెల్ని అన్నిటినీ తోలుకొని గోపాలకులతోటి ఆయన తెల్లవారిందంటే వెళ్ళిపోతాడు. స్వామి ఉండడు రేపల్లెలో. అందుకని స్వామి లేచి వెళ్ళిపోయే లోపు మనం వెళ్ళి స్వామిని దగ్గరగా ఉండాలి, స్వామిని పిలుచుకోవాలి పూజకి. మనం వెళ్ళామనుకోండి, నాకంటే ముందే వీళ్ళు వచ్చేసారే అని ఆయన ఆనందపడతాడు స్వామి. అట్లా ఆనందపడతాడు స్వామి. స్వామి పూతనని, జగటాసురుణ్ణి, చాణూర ముష్టికుల్ని, కంసుణ్ణి వీళ్ళందరినీ సంహరించి వచ్చాడు. స్వామి అలిసిపోయి ఉన్నాడు. అటువంటి అలిసిపోయిన స్వామికి మనకి అనుగ్రహం కల్పించమని మనం వెళ్ళి అడుగుదాము. అలిసిపోయి పడుకున్న స్వామిని మనం వెళ్ళి, స్వామి మమ్మల్ని అనుగ్రహించండి, మా చేత వ్రతం చేయించడానికి మీరు రండి, తప్పకుండా మీరే మాకు దైవం, అన్నీ మీరేను. అటువంటి స్వామిని కొలుచుకొని మనం తీసుకొచ్చుకుందాం, రెండమ్మ గోపికలారా అని చెప్పని గోదా తల్లి ఈ పాసురంలో చెప్తున్నారనమాట. ఆయన అడిగి మనం పరై అనే వాయిద్యాన్ని కూడా తెచ్చుకుందాం. స్వామి దగ్గర పరై అనే వాయిద్యం ఉంటుంది. ముందు ముందు పాసురాల్లో దాని వివరణ కూడా అమ్మ చెప్తారండి, మనకి చెప్పుకుందాం మనము. అట్లా పరై అనే వాయిద్యాన్ని కూడా మనకి స్వామి ఇస్తారు. ఆ వాయిద్యం తెచ్చుకొని మనం చెప్పుకుందాము. చాణూర ముష్టికుల్ని సంహరించడానికి వెళ్ళినప్పుడు కూడాను వారిద్దరిని కూడా బలరామకృష్ణులు ఎట్లయితే సంహరించి వచ్చారో మనలో ఉన్న రాగద్వేషాలని అసూయలని వాటిని కూడా స్వామి పాదాలు పట్టుకుంటే అవన్నీ కూడా పోతాయి. మీరు అట్లా వచ్చి స్వామి పాదాలు పట్టుకోండి. అశ్వాసురుణ్ణి ఎట్లయితే చంపాడో స్వామి, అట్లాగే మనలో ఉన్న అసూయ ద్వేషాలను చంపుతాడు. తెల్లవారాక గేదెలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఆ గేదెలేంటి, అజ్ఞానానికి తమస్సుకి నిదర్శనము. అటువంటి గేదెల్ని బయటికి పంపేసేసి ముందు మనలో ఉన్న అజ్ఞానము తమస్సును కూడా మనం బయటికి పంపేయాలి. గేదెలనైతే ఎట్లా పంపిస్తామో అట్లా మనలో ఉన్న అజ్ఞానం తమస్సు అటువంటివన్నీ కూడా పంపించేసేయాలి. కానీ ఎలా పంపించాలంటేట, మనం కనుక గేదెలకు పాలు పితుక్కొని అప్పుడు వాటిని పంపిస్తాము. అట్లాగే మన భగవంతుడిని పట్టుకున్నప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన ఇచ్చే అనురాగంతో, ఆయన అనుగ్రహంతో మనలో ఉన్న రాగద్వేషాలు తమస్సు అటువంటివన్నీ కూడా బయటికి పంపించేసేసి స్వామిని పాదాల చెంత మన మనస్సును నిలుపుకోవాలి. అట్లా అజ్ఞానాలనే గేదెల్ని మనం బయటికి పంపించేసేయాలి అని కృష్ణ పరమాత్మ చెప్తారు కదా. ఇందులో సాంఖ్యయోగంలో చెప్తారు, ఛాయతే విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంగాయతే జాతః కామః క్రోధోపజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని స్వామి చెప్తారనమాట. విషయాలని పంపించేసి బయటికి నా మీదైతే ఎప్పుడైతే ధ్యానం ఉంచుతారో ఎవరైనా, అప్పుడు ఆ విషయ వాంఛలు పోయినప్పుడు నా మీద మనసు నిలబడుతుంది. క్రోధం వలన మనసు అనేది చంచలత్వం వస్తుంది. అటువంటి క్రోధాన్ని మీరు పంపించేసేయండి బయటికి అని స్వామి, బుద్ధి నా మీద నిలబెట్టండి అని చెప్పని ఈ భగవద్గీతలో సాంఖ్యయోగంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశిస్తాడు. ఒక అర్జునుడికే కాదండి, మనకు కూడా స్వామి ఎలా ఉండాలి ఏంటి అనేది స్వామి అట్లా చెప్పారనమాట. అవే విషయాలు మనకి గోదా తల్లి కూడా వివరించి ఇట్లా ఇట్లా ఉండండి అని చెప్పని చెప్తున్నారు. నువ్వు వెళ్ళి హాయిగా
అక్కడ నీ అంతఃపురంలో పడుకున్నావు. తల్లి నువ్వు రా, నువ్వు వస్తే కానీ కృష్ణ పరమాత్మ రాడు అని చెప్పని 3వ గోపికని ఈ పాసురంలో గోదా తల్లి నిద్ర లేపుతున్నారు. మనం చెప్పుకున్నాం కదా, అది నిద్ర తామస నిద్ర కాదు, యోగ నిద్ర అని చెప్పని. వాళ్ళు ఆ నిద్రలో ఆ యోగంలో ఉండి కృష్ణ పరమాత్మని వాళ్ళ మనసులో నింపుకొని ధ్యానం చేస్తూ ఉంటారు. అట్లాగే మనం కూడా స్వామి పాదాలు పట్టుకొని ఈ 30 రోజులు ఈ పాసురాలు చెప్పుకొని అమ్మ అనుగ్రహం వల్ల, గోదా తల్లి దయ వల్ల, కృష్ణ పరమాత్మ దయ వల్ల మనకు మనసు వాళ్ళ పాదాల దగ్గర ఉండాలని కోరుకుంటూ రాధే రాధే.
கீழ்வானம் வெள்ளென்றெருமை சிறுவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரைப் போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம். கோதுகலமுடைய மாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தான மல்லரை மாட்டிய தேவாதி தேவனைச் சென்று நாம் சேவித்தால் ஆவாவென்றாராய்ந்தருளேலோரெம்பாவாய்.